మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం అందరిని కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం అందరిని కలిసి చదువుతాం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా. ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 23, 24 వచనాలు కలిసి చదువుకుంటాం. 23, 24 వచనాలు కలిసి చదువుతాం. అక్కడి నుండి అతడు బెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. ప్రార్థన చేసుకుంటాను. ప్రేమగల తండ్రి, యేసు వారి శ్రేష్టమైన నామమున ఈ మధ్యాహ్నం వేళ మరొకసారి మీ పాద సాన్నిధ్యంలో చేరగలిగి ఆదికి తెస్తున్నందుకు వందనములు. చదువుకున్న ఈ లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటున్నాం. మీరే ఆశీర్వదించి విరచి మాకు వడ్డించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ నామమును స్తుతించి ఘనపరిచే ఆధిక్యత కూడా ఇచ్చారు. మీరు మా యెహోవా ఈరేగా, మా సిద్కేనుగా, మా రాఫేగా, దయగల తండ్రి షమ్మగా మీరున్న దేవుడిగా ఉన్నందుకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈనాడు అతి దేవుడు, మా దేవుడుగా మేము మీ ప్రజగా చేయబడే ఆధిక్యత మీరు మాకు ప్రసాదించినందుకు వందనములు. మరొకసారి బలాన్ని సమీపించినట్టుగా కృప చూపించుము. యోగ్యంగా ప్రభువులో పాత్రలో చేయటానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఇందు నిమిత్తం మరొకసారి మీ వాక్య వెలుగులో మా జీవితాలు పరిశీలించుకొని సరిచూసుకొని యోగ్యంగా పాల్పొందే కృపనివ్వండి. నిష్ప్రయోజకమైన దాసునే నన్ను ఇందు నిమిత్తం మీరు మీ సెలవు చాటు మరుగు చేయము. సత్యవాక్యమును సరిగా విభజించువానిగా నన్ను ఉంచుము. లేఖనంలో దాచబడిన ఆత్మీయ సత్యాలు గ్రహించినట్లు మా మనోనేత్రములు వెలిగించు. మీ కృపకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మీ దీవెనలు కోరుతూ యేసు ప్రభు నామముతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పాను. మన ప్రభువు అభయమించేటువంటి దేవుడు, ఆదుకునేటువంటి దేవుడు. భయపడకుము అని చెప్పడానికి అర్హత ఉన్నటువంటి దేవుడు. భయపడకుము ఆయన చెప్తున్నప్పుడు మనము భయపడే ప్రతి పరిస్థితి నుండి విడిపించేటువంటి సామర్థ్యం కలిగిన వాడై ఉండాలి. అలా ఉండకుండా భయపడకుము అని అంటే దానికి భావము అర్థం లేదు. అందుచేత ఈ దేవుడు అభయమిచ్చే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆదుకోవడానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు కూడా. అందుచేత ఆయన ఎప్పుడైనా మనతో భయపడకుము అని చెప్తే ధైర్యం వహించాలి, ధైర్యం తెచ్చుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తే ఈ సందర్భంలో ఇస్సాకు జీవితంలో ప్రభువు అభయం ఇచ్చినటువంటి సందర్భం మనకు కనపడుతుంది. ఇస్సాకును భయపెడుతూ వచ్చినటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తే కనీసం 4 సంగతులు మనకు ఈ అధ్యాయంలో కనపడతాయి. మొదటి విషయానికి వస్తే మొదటి వచనం, అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను. దీన్ని బట్టి ఇస్సాకు దేనికి భయపడ్డాడు అనుకోవాలి? ఆ దినంలో వచ్చిన కరువుకు భయపడ్డాడు. రెండవ భయం 6-7 వచనాలు కలిసి చదువుతాం.
6-7 వచనాలు. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రిబ్కా చక్కనిది గనక. ఆ చోటికి మనుషులు ఆమె నిమిత్తం నన్ను చంపుదురేమో అని అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడను. ఇది రెండవ కారణం. కరువును బట్టి భయపడ్డాడు. ఏం తింటామా, మా అక్కర్లు ఎలా తీర్చబడతాయా అన్నటువంటిది మొదటి భయం తనకు. రెండవ భయము తన ప్రాణ భయం. రిబ్కాను బట్టి నన్నెక్కడ చంపుతారేమో అన్నటువంటి భయం. ఆ తర్వాత మూడవదిగా గమనిస్తే 23-24 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుంటాం. 23-24 వచనాలు. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. ఈ 2 వచనాల్లో 2 భయాలు తనకు కనపడుతున్నాయి. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. పై వచనంలో మనం గమనిస్తే 22వ వచనంలో అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయం వారు జగడమాడలేదు గనక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగ చేసి ఉన్నాడు గనక ఈ దేశమందు అభివృద్ధి పొందుదని అనుకొని దానికి రెహోబోతు అని పేరు పెట్టెను. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. వాస్తవానికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, రెహోబోతుకు వచ్చినప్పుడు ఫిలిస్తీన్లు తన మీదకి యుద్ధానికి రాలేదు. మిగిలిన పై వచనాల్లో మనం చూస్తే షిత్నా దగ్గర కానీ యెషెకు దగ్గర కానీ వాళ్ళు జగడమాడారు. ఇది మాది అని జగడమాడి అక్కడి నుంచి తరిమి వేశారు. ఆ తర్వాత తను రెహోబోతుకు వచ్చాడు. రెహోబోతుకు వచ్చిన దగ్గర వాళ్ళు జగడమాడటానికి రాలేదు. అందుకే దానికి రెహోబోతు అని పేరు పెట్టాడు. ఎందుకు? యెహోవా నాకు నా శత్రువులకు మధ్యలో ఏం కలుగ చేశాడు? ఎడమ కలుగ చేశాడు అని అనుకున్నాడు. మరి అనుకున్నాడు రెహోబోతులో ఉండిపోవాలిగా. ఇక్కడ నేను అభివృద్ధి పొందుతాను అని తలంచాడు కదా. మరి అక్కడి నుంచి మళ్ళీ ఏమని రాయబడింది చెప్పండి? అంటే అర్థం ఏంటి? ఏ భయం వెంటాడుతుంది తన్ను? ఏ భయం వెంటాడుతుంది? ఒకవైపు చెప్తా ఉన్నాడు కానీ ఏమని, నాకు నా శత్రువులకు దేవుడు ఎడం కలగజేశాడు అంటున్నాడు కానీ లోపల మాత్రం పోవడంలే. ఏది? భయం. ఇక్కడికి మాత్రం వాళ్ళు రాకపోతారా? ఇంకా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుందేమో అని తలంచాడు. షార్ప్ చేయాలి, బాస్ ఎక్కువ ఉంది. ఇంకా కొంచెం ఎడమ చేస్తే బాగుంటుందేమో అని అనుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరి తను బెయేర్షెబాకు వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. దీన్ని బట్టి చూస్తే తన శత్రువులను గూర్చిన భయం తను వెంటాడుతుంది అన్నది మనకు అక్కడ అర్థమవుతుంది. తన శత్రువులను గూర్చిన భయం తను వెంటాడుతుందని. ఇక్కడ ప్రభు రెండో మారు తనకు ప్రత్యక్షమై తనకు అభయమిస్తూ ఉన్నాడు. ఆ అభయమిస్తున్నప్పుడు ప్రభు చెప్తున్న మాటను బట్టి ఇస్సాకులో ఉన్నటువంటి మరొక భయం మనకు ఇక్కడ వ్యక్తమవుతా ఉంది. చూడండి 24వ వచనంలో, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, నేను నీకు తోడైనాను గనక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని. విస్తరించుట, వర్ధిల్లుట, ఆశీర్వదించబడుట అనే విషయంలో తనకున్న భయం. ఎందుచేతనంటే తాను గెరారులో నివసించినటువంటి కాలంలో పై వచనాల్లో మనం చదువుతాం. చూడండి 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి
ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు కనుక గెరారులో తను బాగా ఆశీర్వదించబడ్డాడు. మామూలు పంట కాదు, 100 పంట పొందాడు. తర్వాత వచ్చిన మనం చదివితే గొర్రెలు, గొడ్లు, దాసులు, దాసీల చేత తాను విస్తారంగా దీవించబడినట్లుగా మనం చూస్తాం. అయితే తను ఇప్పుడు అంత అభివృద్ధి పొందిన ప్రదేశం నుంచి ఇప్పుడు బయలువెళ్ళి వస్తున్నాడు. తనకున్న మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, అట్టి ఆశీర్వాదం నాకు ఉంటుందో లేదో, ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వచ్చానే, అక్కడి నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందే, అంతగా నేను ఇక్కడ దీవించబడతానా, ఆశీర్వదించబడతానా అన్నటువంటి భయం తనలో ఉంది. కనుక ఈ 4 భయాలు ఇస్సాకును ఆవరించినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వను తాను ప్రత్యక్షపరుచుకొని తనకు అభయం ఇస్తున్నట్లుగా మనం చూడవచ్చు. దీన్ని మళ్ళీ మనం 2 భాగాలుగా చేసుకుంటే, దేవుడు తనకు 2 పర్యాలు ప్రత్యక్షమైనట్టుగా ఈ భాగంలో మనకు కనపడుతుంది. చూడండి, 26వ అధ్యాయం 2-3 వచనాలు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసవే ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ఇది మొదటి పర్యాయం ప్రభు ప్రత్యక్షమైంది. ఈ మొదటి పర్యాయం ప్రత్యక్షమైనప్పుడు ఇస్సాకు జీవితంలో ఉన్నటువంటి మొదటి 2 భయాలకి తాను ఇచ్చిన అభయం అని చెప్పుకోవచ్చు. మొదటి 2 భయాలు ఏంటి చెప్పండి? కరువును గూర్చిన భయం, ప్రాణాన్ని గూర్చినటువంటి భయం. కనుక ప్రభు ప్రత్యక్షమవుతున్నాడు, ఇస్సాకు నువ్వు భయపడవలసిన అవసరం లేదు, ఐగుప్తుకు మాత్రం వెళ్ళొద్దు, నేను చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ ఎలాగుండాలా, పరవాసిగా ఉండు, నువ్వు ఈ భయపడాల్సిన అవసరం నీకు రాకుండా నేను చూసుకుంటానన్నాడు. ఇస్సాకు దాన్ని నమ్మాడు, తను వెళ్ళాడు. ప్రభు ఈ 2 విషయాల్లో తనకు సహాయపడినట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది. మొదటిగా తన ప్రాణాన్ని గుర్చిన తనటువంటి భయం వచ్చినప్పుడు చూడండి, 11వ వచనం అందరికి కలిసి చదువుతాం. అబీమెలెకు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయంగా మరణశిక్ష పొందునని, ఎవరి చేత తనకు ప్రాణ భయం ఉన్నిందో వాళ్ళకే ప్రాణభయం పట్టుకునేటట్టుగా చేశాడు దేవుడు. వాళ్ళ సొంత రాజు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు చెప్పండి? మీలో ఎవడైనా ఇస్సాకు జోలికి పోయాడా, నిశ్చయంగా వాడు మరణశిక్ష పొందుతాడు. కనుక ఇస్సాకు దేనికి భయపడ్డాడు, ఏ ప్రాణాన్ని గురించి భయపడుతూ వచ్చాడో ఆ ప్రాణ భయం లేకుండా ప్రభు చేశాడు. ఇస్సాకు భయపడింది దేనికి? కరువుకు కూడా భయపడ్డాడు కదా. ఆ తర్వాత వచనాల్లో మనం చదువుతాం, 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం కరువు కాలంలో 100 పంట పొందాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, మన ప్రభు నిజంగా ఏ పరిస్థితుల్లోనైనా ఆయన ఆదుకొనదగిన సహాయకుడు, ఆయన అభయం ఇచ్చేటువంటి వాడు. నీ భయం ఏదైనా కావచ్చు, ఆయనను ఆశ్రయించగలిగితే, ఆయన ప్రత్యక్షత, ఆయన దర్శనం నీకు కలిగితే, ఆయన వాక్కులు నీకు ధైర్యం ఇచ్చేవిగా ఉంటాయి. మాకు కూర్చోబెట్టాలి పిల్లల్ని అట్లా తిరగనీకు. ఆయన వాక్కులు దర్శనమిచ్చేవి. ఆయన దర్శనం ద్వారా, ఆయన వాక్కుల ద్వారా మనం అభయం పొందేటువంటి వారంగా మనం ఉంటాం. ఇప్పుడు ఇస్సాకు తాను భయపడిన 2 సందర్భాలు తనకు తొలగిపోయినాయి, చాలా హ్యాపీగా కొనసాగుతున్నాడు. అక్కడ ఇస్సాకును గురించి రాయబడిన మాట ఏంటంటే, 12వ వచనం చివరి భాగంలో, ఆ మనుషుడు గొప్పవాడాయను. 13వ వచనం, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందొచ్చు వచ్చను. సో అతడు మిక్కిలి గొప్పవాడైనాడు. దేవుడు మనకు అభయం ఇస్తే మన భయాలు తొలగిపోవడం మాత్రమే కాక మనం ఏమవుతామంట చెప్పండి? మిక్కిలి గొప్పవారం అవుతాం. దేవుని ఆశ మనల్ని గొప్ప చేయాలని, దేవుని ఆశ మనల్ని ఘనపరచాలని. ఇస్సాకు యొక్క గొప్పతనాన్ని గురించి
మనం ఆలోచిస్తూ వస్తే ఇస్సాకు గొప్పతనంలో కొన్ని విషయాలు మనకు కనపడతాయి. మొట్టమొదటిగా 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి నూరంతల ఫలం పొందెను, యెహోవా అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. సో మొట్టమొదటిది గొప్పవాడు అనేటువంటి పేరు, ఖ్యాతి. హీఈస్ ఎ గ్రేట్ పర్సన్ అని 10 మంది చెప్పుకునేటువంటి పరిస్థితిలోనికి ఇస్సాకు వచ్చాడు. ఈ దినాన మన ఘనతకు కారణమైంది ఏది? మనం దేన్ని బట్టి గొప్పవాళ్ళని చెప్పండి? మనం దేన్ని బట్టి గొప్పవాళ్ళం? మన ఐశ్వర్యాన్ని బట్టా, మన స్థానాన్ని బట్టా? మనం దేన్ని బట్టి గొప్పవాళ్ళం అనంటే దేవుడు మనకు పెట్టిన పేరుని బట్టి మనం గొప్పవాళ్ళం. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుతాం, నా పేరు పెట్టబడిన నా జనులు. మనం ఎవరినండి? మనం ఎవరిని? ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులు. ఎందుకు ఆయన పేరు పెట్టాడు? ఆయనలాగా ఉండడానికి కదా. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. నెపోలియన్ దగ్గరికి ఒక సైనికుడిని, తప్పు చేసిన సైనికుడిని తీసుకొస్తే నెపోలియన్ చాలా కోపంగా ఉన్నాడు వాడి మీద. కోపంగా ఉండి, ఎవరి నీ పేరేంట్రా అని అడిగాడు. వాడు అన్నాడంటే నా పేరు నెపోలియన్ అన్నాడు. ఈ నెపోలియన్కి రెండంతలకి కోపం వచ్చింది. ఒరే, నా పేరు పెట్టుకుని ఇట్టాడి బతుకుతున్నావురా నువ్వు? నీ పేరన్నా మార్చుకో, నీ జీవితం అన్నా మార్చుకో. ప్రభు మనకి ఆయన పేరు పెట్టాడు అంత గొప్పోళ్ళగా ఉండాలని. గొప్పోళ్ళమేనా? మిమ్మును బట్టియే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషణ పాలవుతాను. మన గొప్పతనం ఆయన మనకు పెట్టిన పేరును బట్టి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం అందరికి కలిసి చదువుతాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే. ఏ పేరును బట్టి? క్రైస్తవుడు అన్న పేరు. సో ఇది నేను క్రైస్తవుడను అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామా, లేక నేను క్రైస్తవుడను అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామా? అది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ప్రభు తన నామాన్ని మనకిచ్చాడు, తన నామం మహిమపరచబడాలని కోరుతున్నాడు. నేమ్ సిగ్నిఫైస్ ది క్యారెక్టర్ అంటాం కదా. పేరు సౌశీల్యాన్ని తెలియచేస్తుంది. మన ప్రభు యొక్క పేరును బట్టి ఆయన నడుచుకున్నాడు. ఇది ఆయన మహిమా గుణాతిశయాల్ని మనం ప్రచురపరచినట్లుగా దేవుడు తన పేరును మనకు పెట్టాడు. కానీ మన వ్యక్తిగతమైన జీవితంలో మనం ఎప్పుడు గొప్పవాళ్ళం అవుతాం చెప్పండి? ఎప్పుడు గొప్పవాళ్ళం అవుతాం? పేరుకు తగినట్టుగా ఉంటే. సంపూర్ణమ్మ పేరు చూస్తే అసంపూర్ణం. ఆనందరావు పేరు ఎప్పుడు ఏడిపే మొహంలో. అలా ఉండకూడదు కదా. పేరుకు తగినటువంటి జీవితాలు ఉండాలి. సార్థక నామము అంటాం దాన్ని. ఇస్సాకు గొప్పవాడు, కారణం అట్టి పేరు తెచ్చుకున్నాడు. ఈనాడు నీవు నేను గొప్పవాళ్ళం మన దానికి రుజువు ఏంటంటే ఆయన మనకు పెట్టిన తన పేరును బట్టి. సో ఇది మన మీద చాలా గొప్ప బాధ్యత ఉంది, గురుతరమైన బాధ్యత ఉంది. ఆయన నామాన్ని భరించే బాధ్యత ఉంది. ఆయన నామాన్ని భుజస్కంధాల మీద మోసుకుని వెళ్ళేటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎవరైనా నిన్ను చులకనగా మాట్లాడుతున్నారు అని అంటే ఎవరిని మాట్లాడుతున్నట్లు లెక్క? ఆయనని మాట్లాడుతున్నట్లు లెక్క.
నీకు విరోధంగా ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఎవరిని గురించి మాట్లాడుతున్నట్టు లెక్క, ఆయన గురించి. ఆయన అంత సీరియస్గా తీసుకుంటాడు ఆ విషయాన్ని. సౌలుతో అంటాడు కదా, సౌలా నీవు నన్నేలా హింసిస్తూ ఉన్నావు అన్నాడు. సౌలుకి అర్థం కాలే, నిన్ను హింసించడం ఏంటి. దేవుని ప్రజల్ని హింసించినప్పుడు దేవుడు తన్ను హింసించిన దాంతో సమానంగా ఎంచాడు. సో నిన్ను అంత ప్రశస్తమైన వ్యక్తిగా, అంత గొప్ప వ్యక్తిగా ప్రభు నిన్ను ఉంచినప్పుడు ఆ పేరు కాపాడుతున్నావా? ఆయన నామానికి మహిమ వచ్చేటట్టుగా నీ జీవితంలో నీ ప్రవర్తన ఉందా అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ఎందుకు ఇస్సాకు గొప్పవాడు అనంటే 13-14 వచనాల్లో అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు తనలో కలిగిన ప్రాస్పెరిటీ, అభివృద్ధి. ఎంత అభివృద్ధి అంట? 14 వచనం, అతనికి గొర్రెల ఆస్తియు దాసులు గొప్ప సమూహములు కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడునంత ఆస్తిపరుడయ్యాడు. మిక్కిలి గొప్పవాడు ఎందుకు అనంటే అసూయపడునంత ఆస్తి కలిగిన వాడైనాడు. మనం ఎప్పుడు కూడా పాత నిబంధన కాలంలో ఉన్న సంగతుల గురించి చదువుతున్నప్పుడు పాత నిబంధన కాలంలో ఉన్న లిటరల్ సంగతులు, అక్షరార్థంగా రాయబడినటువంటి విషయాలు ఈ దినాల్లో క్రొత్త నిబంధనలో ఆత్మీయమైన ఆశీర్వాదాలకు పోల్చుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. సో ఇస్సాకు భౌతికంగా ఆశీర్వదించబడ్డాడనంటే మనం భౌతికంగా ఆశీర్వదించబడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇస్తే ప్రభు తప్పేం కాదు, కానీ దాని భావం అది కాదు. మనకు పొలం ఉంటే నూరంతలు పండాలని, మన గొడ్లు మన దాసీలు అత్తగా విస్తరించాలని అని తలంచకూడదు. అది భౌతికమైన ఐశ్వర్యాన్ని గురించి మాట్లాడుతుంటే, క్రొత్త నిబంధనలోకి వస్తే ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యాన్ని గురించి మనం ఆలోచించాలి. చాలా విషయాలు ఉన్నాయి, ఒక్క విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అందరికి కలిసి చదువుదాం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు వారు భాగ్యవంతులు, రాజ్య వారసులు అంట. ఎవరు? ఈ లోకమందు. ఒకవేళ ఈ లోకమందు దేవుడు నిన్ను దరిద్రంగా ఉంచితే నువ్వేమంతలు వస్తావు చెప్పు? ఇస్సాకుకు 100 అంతల పంట ఇచ్చాడు, నన్నేమో దరిద్రునిగా చేశాడు, నేనేమో ఆశీర్వదించబడ్డాను అని అనుకుంటా. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ప్రభు దేంతో పోలుస్తున్నాడు చెప్పండి? మన భాగ్యం దేంతో కొలమానం? మన విశ్వాస పరిమాణంలో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నాం అన్నదాన్ని బట్టి నువ్వు ఎంత ఐశ్వర్యవంతుడు అనేది అర్థమవుతుంది. ఎందుకు దరిద్రులు విశ్వాస విషయంలో భాగ్యవంతులు అవుతారు? ఎందుకు దరిద్రులు విశ్వాస విషయంలో భాగ్యవంతులు అవుతారు? వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి. ఏమీ లేని వాడికి దేవుడే దిక్కు కాబట్టి. తలకాయ నొప్పి వస్తే మనకు జండు బాంబు జ్ఞాపకం వస్తుంది. ఎందుకు? జండు బాంబులు 1 కాదు 10 సీసాలు కొని పెట్టుకొని ఉంటాం కదా. రాగానే జండు బాంబు జ్ఞాపకం వచ్చి అప్లై చేసుకుంటాం. జండు బాంబు లేనోడికి ఎవరు జ్ఞాపకం వస్తారు? దేవుడు. ప్రభా తలనొస్తుందయ్యా. ఆధారపడేది చాలా పర్యాలు నీ జీవితంలో కలిగేటువంటి కొరతలకు కారణం ఏంటి, అవసరతలకు కారణం ఏంటి అంటే ఆయన మీద ఆధారపడే జీవితం నీకు నేర్పడానికి, విశ్వాసాన్ని నేర్పడానికి. నీ కొరత ఎంత ఎక్కువైతే, నీ అవసరత ఎంత ఉత్కృష్టమైందైతే నీ విశ్వాసం అంత ఎక్కువగా వృద్ధి పొందుతుంది. అంచేతనే ప్రభు రకాలైనటువంటి సమస్యల గుండా, అక్కర్ల గుండా, అవసరతల గుండా ప్రభు మనల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు వాటి మధ్యన ప్రభు మీద మనం ఎలా ఆధారపడమో
నేర్చుకోవాల్సినటువంటి అవసరం. ఈనాడు నువ్వు గొప్పవాడివేనా? దేన్ని బట్టి ప్రభు నిన్ను గొప్పవాడిగా ఎంచుతాడు అంటే ఎంత విశ్వాసం ఉంచుతున్నావు, ఎంత భరోసా ఉంది నీకు ఆయన మీద, ఎంత ఆధారపడుతున్నావు. లూకా 18వ అధ్యాయంలో ప్రభు చెప్తాడు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసం ఉండా కనుక. పైన ఒక ఉదాహరణ చెప్పాడు కదా, ఏం చెప్పాడు? అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు వెళ్ళిన విధవరాలు వచ్చి చెప్పాడు. ఆ విధవరాలు జీవితాన్ని ఆలోచన చేస్తే అన్నీ కూడా తనకునే నీ నెగిటివ్ పాయింట్సే కదా, నీ పాజిటివ్ పాయింట్స్ ఏమీ లేవు. ఆమె విధవరాలు, భర్త లేడు, అనాథ అని చెప్పుకోవాలి. మనం ఎవరిది? మనకు భర్త ఉన్నాడా లేదా? ఎవరు మన భర్త? మనల్ని సృష్టించిన దేవుడు మనకు భర్త అయిన. ఆమెకు సిఫారసు చేసేవాడు ఎవడు లేడు. ఎంతసేపు తను పోవాలి, తను అడుక్కోవాలి. ఆయన ఎంత చేదరించుకున్నా, ఎన్నిసార్లు వెళ్ళగొట్టినా, పోనీలేయ పాపం విధవరాలు కాస్త చూడరాదా అని ఆమెకు సిఫారసు చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. తనకు తనంతట తానే వెళ్ళాలి ఒంటరిగా. మనకు సిఫారసు చేయగలిగిన వాళ్ళు ఉన్నారు లేదా? ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు. మీరు యుక్తముగా ప్రార్థన చేయుట ఎలాగో మీకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యంగాని మూలుగులతో ఆత్మ మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. ఆ న్యాయాధిపతికి ఆ విధవరాలకి ఏం సంబంధం లేదు, నో రిలేషన్షిప్. ఎవరో తను ఎందుకు చేయాలి తనకు? ఇప్పుడు మనం వెళుతున్న దేవుని దగ్గరికి, మన పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్తున్నాం. ఆయన పిల్లలం మనం. ఆమెకు అన్నీ కూడా నెగిటివ్ పాయింట్స్, కానీ ఆమె ఏం చేసింది చెప్పండి? పట్టు వదలకుండా ప్రార్థన చేసింది. మనకన్నీ పాజిటివ్ పాయింట్సే, కానీ పట్టు సడలించి ప్రార్థిస్తాం మనం. అందుకే మనకు జవాబులు రావు. అందుకే ప్రభు ఏమంటున్నా అంటే, చివరికి వచ్చేసరికి భూమి మీద విశ్వాసం ఉండ కనుగొంటానా? అసలు మనుషులు తమ విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారేమో, ఆయన మీద ఆధారపడేటువంటి స్థితి పోగొట్టుకుంటున్నారేమో. కారణం భౌతికంగా మనం వర్ధిల్లడం, ఆస్తిపాస్తులు విస్తరించటం, సౌకర్యాలు ఎక్కువగా మనకు రావటం, దేవుని మీద ఆధారపడేదాని కొరకైన అవసరతలు మనకు లేకపోవటం, అట్లాంటి అవకాశాలు మనకు అసలు కలగకపోవటం. అందుకే విశ్వాసమందు దరిద్రులం అవుతున్నాం మనం. ఇస్సాకు గొప్పవాడు అనడానికి, హీఈస్ ఎ వెరీ రిచ్ పర్సన్. వృద్ధి పొందాడు, అభివృద్ధి పొందాడు, అందువల్ల తాను ఐశ్వర్యవంతుడని పిలువబడ్డాడు. అతనిలో ఉన్న మరొక గొప్పతనం ఏంటో చూడండి. 26వ అధ్యాయం 16వ వచనం అందరికి గెలుస్తూ అవుతాను. 26:16 అబీమెలెకు, నీవు మాకంటే బహుబలం గలవాడు గనక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా. వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఎవరు ఒప్పుకుంటున్నారు చెప్పండి? అబీమెలెకు ఎవరు? రాజు. రాజు ఒప్పుకుంటున్నాడు ఇస్సాకు దగ్గరికి వచ్చేయమని. నువ్వు మాకంటే, ఆ మాట అనడానికి సిగ్గుండాలి కదా. ఎవరికి? రాజుకు. కానీ ఏమాత్రం సిగ్గుపడకుండా ఒప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు మాకంటే బహుబలం గలవాడు. కనుక మన శత్రువులు మనల్ని గురించి ఏం చెప్పాలా? మన శత్రువులు మనల్ని గురించి ఏం చెప్పాలా? మాకంటే నీవు బహుబలం గలవాడు. సైతాన్ మనల్ని గురించి చెప్తాడా చెప్పండి? సైతాన్ మన దగ్గరికి వచ్చి, అమ్మ ఎంత బలం గలదాని, ఓ నేను చూస్తుంటే మాకు భయం అవుతుంది, మా దగ్గర నుంచి దూరం పో తల్లి. ఎవరనాలి మనల్ని? ఎవరనాలా? సైతాన్ అనాలి. ఇప్పుడు చెప్పండి, సైతాన్ని మనం అంటున్నామా, మనల్ని సైతాన్ అంటున్నాడా? ఎవరెవరిని అంటున్నారు? వాడిని చూస్తే టెర్రర్ మనకు కదా. కొన్నిసార్లు వాడు ఏం చేయకపోయినా వాడి మీద ఆరోపణలు చేస్తుంటాం కదా. ఇదంతా సైతానే చేశాడు. సైతాన్ వాడు అనుకుంటాడు, పాపం నేను అసలు ప్రమేయమే లేదు, అనవసరంగా నా మీద నేరారోపణ చేస్తున్నాను. ఎవరు బలవంతులం?
మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్తాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే అందుకు డాష్ చెప్పాలి మరి. లోకాన్ని జయించాము. అపవాదిని జయించేదానికి మనకున్న శక్తి దేన్ని బట్టి వచ్చింది? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. అందుకు మనం గొప్పవాళ్ళమైన. అబీమెలెకు చెప్పుకుంటున్నాడు, నువ్వు మాకంటే బలవంతుడివి, భయమేస్తుంది నిన్ను చూస్తుంటే మాకు, నా స్థానం ఎక్కడ పోతుందో అని, నా రాజరికం ఎక్కడ పోతుందో అన్న భయం వేస్తుంది నాకు. కానీ దయచేసి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో ప్రతిమలాడుకుంటా ఉన్నాడు. ఇస్సాకు గొప్పవాడైనాడు. మొదటిది దేన్ని బట్టి గొప్పవాడు? తన పేరును బట్టి గొప్పవాడైనాడు. రెండవది దేన్ని బట్టి గొప్పవాడాడు? తన ఐశ్వర్యాన్ని బట్టి గొప్పవాడయ్యాడు. మూడవది దేన్ని బట్టి గొప్పవాడు? తనకున్న బలాన్ని బట్టి గొప్పవాడయ్యాడు. 30వ వచనం అందరు కలిసి అవుతాం. 30వ వచనం, అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. అతడు వారికి విందు చేయగా, ఎవరికి విందు చేశాడు? ఎవరికి విందు చేశాడు? తన శత్రువులకు విందు చేస్తున్నాడు కదా. ప్రభు చెప్పాడు కదా, మీరు ఆకలి మీరు దేవుని కుమారులు అనబడినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. వాళ్ళు ఆకలి కొని ఉంటే ఏం చేయాలంటే వాళ్ళకు ఆహారం పెట్టమన్నాడు. అంటే ఇది క్షమాగుణము అని చెప్పవచ్చు. క్షమాగుణం అని చెప్పవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఎఫెసీ 4వ అధ్యాయం 32, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించు. ఇప్పుడు చెప్పండి, మన గొప్పతనం దేని మీద ఆధారపడింది? దేని మీద ఆధారపడింది? క్షమించుటలో ఆధారపడింది. సర్వసాధారణంగా మనం ఏమనుకుంటాం చెప్పండి? క్షమిస్తే మనం ఏమైపోతాం? తక్కువమైపోతాం అనుకుంటాం కదా. వాడికి చాలా అలుసు పెరిగిపోద్ది అనుకుంటాం. వాడు అడగగానే మనం క్షమించేస్తేట అలుసు పెరిగిపోద్ది వాడికి, వాడు చాలా ఖాతరు చేయకుండా ఉంటాడు, మనం చాలా చిన్నోళ్ళం అయిపోతామని అనుకుంటాం. కానీ బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటి చెప్పండి? ఎవడు గొప్పవాడు? క్షమించేవాడు గొప్పవాడు. కనుక ఇస్సాకులో ఈ క్షమా గుణం కనపడుతుంది, క్షమించే గుణం కనపడుతుంది. పై వచనాల్లో అన్నాడు, 27వ వచనంలో, ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చి ఉన్నారు. ఆక్షేపణ చేశాడు. కానీ ఆక్షేపణ చేసిన తర్వాత వాళ్ళ యొద్ద నుంచి జవాబు వచ్చినప్పుడు, వాళ్ళు ఎందుకు వచ్చారో అన్న విషయాన్ని వాళ్ళు చెప్పుకున్నప్పుడు, వాళ్ళ భయాన్ని వ్యక్తపరిచినప్పుడు వాళ్ళని అంగీకరించాడు, వాళ్ళని క్షమించాడు, వాళ్ళకి విందు చేశాడు. తద్వారా తాను గొప్పవాడిని అని అనిపించుకున్నాడు. 31వ వచనం, తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితోనొకడు ప్రమాణం చేసుకొనిరి. క్షమించడం మాత్రమే కాక వాళ్ళతో ఏం చేశాడు చెప్పండి? ప్రమాణం దేనికి? పీస్ ట్రీటీ కదా ఇది, సమాధానం కొరకైనటువంటి ప్రమాణం. వాళ్ళతో సమాధాన పడ్డాడు. సో ఇప్పుడు గొప్పవాళ్ళు ఎవరు చెప్పండి? 5వదిగా క్షమించడం మాత్రమే కాదు, సమాధాన పడేటువంటి వాళ్ళు. సమాధాన పరుచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సో ఇస్సాకు జీవితంలో ఈ రీతిగా వర్ధిల్లడం ప్రారంభించాడు. ఆరంభంలో తను భయపడుతూ వచ్చాడు, నన్ను చంపేస్తారేమో వాళ్ళు అని అనుకున్నాడు. తన జీవితంలో వచ్చిన కరువును బట్టి నా అవసరతలు ఎలా తీర్చబడతాయని భయపడుతూ వచ్చినాడు. దేవుడు తనకు ప్రత్యక్షమై తనకు అభయమిచ్చిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, తాను అభివృద్ధి పొందుతూ వచ్చాడు. ఏ విషయాల్లో తాను భయపడ్డాడో
ఆ విషయాల్లో ఏ మాత్రం భయపడక నిర్భీతిగా బ్రతికించే పరిస్థితుల్ని దేవుడు తన జీవితంలో కలగజేశాడు. ఇప్పుడు తాను మిక్కిలి గొప్పవాడైన తర్వాత ఇప్పుడు భయాలు పట్టుకున్నాయి తనకు. మిక్కిలి గొప్పవాడైన తర్వాత వచ్చినటువంటి భయాలు, ఈ తర్వాత వచ్చిన 2 భయాలు ఏంటవి? మర్చిపోయాం కదండి. తర్వాత వచ్చిన భయాలు ఏంటి? తన శత్రువులను కూర్చున్న భయం, తన ఆశీర్వాదాన్ని కూర్చున్నటువంటి భయం. ఈ 2 భయాలు తనకు కలిగినాయి. ఇప్పుడు ప్రభు ప్రత్యక్షమై ఆ భయం ఇస్తున్నాడు. ఇప్పుడు చదవండి ఆ మాట 23, 24 వచనాలు అందరు కలిసి. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. ఇక్కడ తాను బయలు వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు ఒక మాట అంటాడు. పైన 22వ వచనం కూడా చదివితే మంచిది. చదవండి. అది అక్కడి నుండి వెళ్ళి మరొక బావి త్రవించను. దాని విషయమే వారు జగడమాడలేదు కనుక అది ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగచేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందేదని అనుకొని, ఆ మాట గమనించండి. అభివృద్ధి ఎక్కడ వస్తుందంట తనకు? ఈ దేశమందు అభివృద్ధి పొందేదని అనుకొని. తను ఏమనుకుంటున్నాడు చెప్పండి? అభివృద్ధి దేని బట్టి వస్తుంది తనకు? దేని బట్టి వస్తుంది? ప్రదేశం మీద ఆధారపడుతున్నాడు. ఈ దేశాన్ని బట్టి నాకు అభివృద్ధి వస్తుంది, ఇక్కడ నేను అభివృద్ధి పొందుతాను. కనుక ఇప్పుడు ప్రభు ప్రత్యక్షమై చెప్తున్నాడు, ఇస్సాక ఏ దేశంలో ఉన్నావు, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావు అన్న దాన్ని బట్టి నీ అభివృద్ధి కాదయ్యా. అభివృద్ధి దేన్ని బట్టి కలుగుతుంది? నేను నీకు తోడుగా ఉండటాన్ని బట్టి. అందుకే మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు ప్రభు అదే చెప్పాడు. ఏమన్నాడు? నేను నీకు తోడై, నేను నీకు తోడై. ఇక్కడ కూడా మరలా అదే జ్ఞాపకం చేస్తున్నాడు. భయపడవద్దు, నేను నీకు తోడై ఉంటాను. విశ్వాసులమైన మన జీవితాల్లో మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, పోయిన పాఠంలో కూడా మనం చూచాము. ఎవరిని గురించి? హాగరుని గురించి. హాగరు తన కుమారుడు ఎక్కడ వర్ధిల్లారు చెప్పండి? అరణ్యంలో వర్ధిల్లినారు. మనం ఎక్కడ ఉంటాము అనేది ప్రాముఖ్యమైంది కాదు, ఎవరు మనకు తోడుగా ఉన్నారు అనేది ప్రాముఖ్యమైంది. ఒకవేళ మనల్ని అరణ్యంలో పెట్టినా, ఎడారిలో పెట్టినా, నీళ్లు లేని దేశంలో ఒకవేళ మనల్ని ఉంచినా, మన ప్రభువు మనకు తోడై ఉంటే మనం ఆశీర్వదించబడతాం. కనుక ఇప్పుడు ఇస్సాకుకు దేవుడి సంగతులు జ్ఞాపకం చేస్తూ, నేను నీకు తోడుగా ఉండడం చాలా అవసరమయ్యా, నేను నీకు తోడుగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు భయపడవద్దు, ఆలోచించవద్దు. గెరార్ దేశాన్ని పోగొట్టుకున్నానే, 100 ఫలం దొరికినటువంటి ఆ దేశాన్ని పోగొట్టుకున్నానే, అంత సారవంతమైన నేల వదిలిపెట్టుకుని వచ్చానే, కనీసం ఈ ప్రదేశంలోనైనా నేను వృద్ధి పొందుతానేమో అని తలస్తున్నావు. ప్రదేశం కాదు ఇస్సాకు నిన్ను వర్ధిల్ల చేసింది, నిన్ను వర్ధిల్ల చేసిన వాడను నేనే. అది ప్రభు చెప్పగోరుతున్నాడు. ఈ మధ్యాహ్నం మనం ఈ సంగతులకు వచ్చినటువంటి గ్రహింపులోనికి రాగలిగితే భయపడేదానికి మనకు ఆస్కారం అనేది ఉండదు. ఏది నిన్ను భయపెట్టలేదు, అది కరువు కావచ్చు, నీ ప్రాణ భయం కావచ్చు, నువ్వు వర్ధిల్లే స్థితిని గూర్చి కావచ్చు, లేక నీ శత్రువుల విషయంలో కావచ్చు, దేనికి కూడా నువ్వు భయపడాల్సినటువంటి అవసరత నీకుండదు. ఆ ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అన్నదానికి కొన్ని నిదర్శనాలు మన జీవితంలో కనపడతాయి. చూడండి, మొట్టమొదటిది ఇక్కడ ప్రభు చెప్తూ ఇస్సాకుతో ఏమంటున్నాడో చూడండి. 26వ అధ్యాయం 23వ వచనంలో 24వ వచనంలో, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. చాలు, నేను ఎవరి దేవుడను? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. అంటే ఇండైరెక్ట్గా ఏమని చెప్తున్నాడు? నీకు కూడా దేవుడనే.
నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు. అనగా నువ్వు అబ్రహాము యొక్క కుమారుడవు అన్న సంగతిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇక్కడ జ్ఞాపకం కాదు, అటెస్ట్ చేస్తున్నాడు, నిర్ధారణ చేస్తున్నాడు. 2 రకాలైన క్రైస్తవులు ఉంటారు. ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్ అంటే నేను క్రైస్తవుడను అని చెప్పుకునే క్రైస్తవులు ఉంటారు. వాస్తవికమైన క్రైస్తవులు ఉంటారు, యాక్చువల్ క్రిస్టియన్స్. అది మనకు యోహాను సువార్త 8వ అధ్యాయంలోనే మాకు తెలుసు. మా తండ్రి అబ్రహాం అని చెప్పుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు ఒప్పుకోలే వాళ్ళ విషయం. ఏమన్నాడు చెప్పండి? నీ తండ్రి అబ్రహామా? అబ్రహాం అయితే అబ్రహాం చేసిన క్రియలు చేస్తారే, మీరు అలా చేయట్లేదు కదా. మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. ఈ మధ్యాహ్నం గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరి వాడవు? నీ ఆశీర్వాదము, నీ అభివృద్ధి, నీ క్షేమము, నీ భద్రత, నువ్వు భయపడకుండా ఉండడానికి హేతువు దేన్ని బట్టి కలుగుతుంది అనంటే నువ్వు ఎవరి వాడవు అన్నదాన్ని బట్టి. ఇస్సాకు విషయంలో ప్రభు మొదటిగా నిర్ధారణ చేసి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇస్సాక నేను నిన్ను ఎరుగుదును, నువ్వెవరివి? నువ్వు అబ్రహాము కుమారుడివి, నీ తండ్రి అయిన అబ్రహాము. ఇది నా అబ్రహాము నీకు తండ్రేనా? ఆ అబ్రహాం యొక్క కుమారుడివేనా? లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో జక్కయ్యను రక్షించిన తర్వాత ప్రభు చెప్తూ అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడును అబ్రహాము కుమారుడే. నీ గురించి మధ్యాహ్నం ప్రభు ఏమని సాక్ష్యం ఇస్తాడు? ఎవరిని నిన్ను గురించి చెప్తాడు ఆయన? ఆలోచించు, నువ్వు ఆయన కుమారుడివేనా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24 నుండి 29 వచనాలు కలిసి చదువుతాం. కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయన. అయితే విశ్వాసం వెల్లడి ఆయన గనక ఇక బాలశిక్షణ కింద ఉండము. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకంగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము, చెప్పండి ఎవరు అబ్రహాం సంతానం? మీరు క్రీస్తు సంబంధులైతే. మనం క్రీస్తు సంబంధులమైతేనే ఎవరి సంతానంగా ఎంచబడుతున్నాం? అబ్రహాం సంతానంగా ఎంచబడుతున్నాం. దేవుడు మనకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేయడానికి ఉన్న మొదటి అర్హత ఏంటనంటే, ఇస్సాకా నేను నిన్ను ఎరుగుదును, నీవు నీ తండ్రి అయిన అబ్రహాము కుమారుడివి. అది చెప్తుండే. ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో ఇది మనం నిర్ధారణ చేసుకోగలిగితే, నేను అబ్రహాం సంతానము. ఎలా అబ్రహాం సంతానం కాగలిగావు నువ్వు? నేను క్రీస్తు సంబంధినయ్యాను. ఎట్లా నువ్వు క్రీస్తు సంబంధివి కాగలిగావు? చూడండి, మనం ఎలా క్రీస్తు సంబంధులం అవుతాం తర్వాత అధ్యాయంలో రాశాడు. 4వ అధ్యాయం, గలతీ 4వ అధ్యాయం 4-5 వచనాలు, 4-5 వచనాలు అందరికీ కలిసి అవుతాం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మనం దత్తపుత్రులము కావాలని ఏం చేశాడు ఆయన? ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారము. ధర్మశాస్త్రానికి లోబడి ఉండడం అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం మన మీద పరిపాలన చేసింది, ప్రభుత్వం చేసింది. ధర్మశాస్త్రానికి బానిసలమయ్యాము. పాపం చేసినటువంటి ప్రతి వారి మీద ధర్మశాస్త్రం పరిపాలన చేస్తుంది. చట్టానికి ఎవరు భయపడతారు చెప్పండి?
ఎవరు భయపడతారు? కఠినమైన చట్టాలు ఉన్నాయి, కానీ మనమేం భయపడడం లేదే. కానీ ఎవరు భయపడతారు? ఎవరు దానికి దాసులు అవుతారు? ఎవరు కమిట్ చేస్తారో, ఎవరు తప్పు చేస్తారో, ఎవరు ట్రాన్స్గ్రెస్ అవుతారో వాళ్ళు దానికి బానిసలు అవుతారు. ఎందుకు ఈ దినాన ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలోనికి మనం వచ్చినాము అని అంటే పాపం చేసాం గనక. అది మనల్ని శాపంలోనికి తీసుకుని వెళ్ళింది, భయంకరమైన శాపంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళింది. ఈ దినాన మరలా మనం ఆ దోషులమైనటువంటి మనం ధర్మశాస్త్రాన్ని బట్టి పాపులుగా నిర్ధారణ చేయబడి శిక్షకు పాత్రులమైనటువంటి మనల్ని దత్తపుత్రులుగా మనల్ని స్వీకరించాలంటే ఆయన కూడా ధర్మశాస్త్రానికి లోబడిన వాడు కావాల్సి వచ్చింది. వాస్తవానికి ఆయనకు లోబడాల్సిన అవసరం లేదు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పాపం ఎరగనివాడు, పాపం చేయనివాడు. ఆయన ఎందుకు ధర్మశాస్త్రానికి లోబడాల్సి వచ్చింది? నీ స్థానాన్ని, నా స్థానాన్ని ఆయన తీసుకోబట్టి, మనకు ప్రతినిధిగా నిలబడబట్టి, మన స్థానాన్ని వహించబట్టి ఆయన ధర్మశాస్త్రానికి లోబడాల్సి వచ్చింది. ధర్మశాస్త్రం చెప్తున్నట్టుగా ఆ భయంకరమైన శిక్షకు తాను పాత్రుడు కావాల్సి వచ్చింది. 3వ అధ్యాయం అందరు కలిసి చదువుతాం. 3వ అధ్యాయం 13-14 వచనాలు అందరు కలిసి చదువుతాం. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ఇందుకు వచ్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును, పాపం నిన్ను ధర్మశాస్త్రానికి లోను చేసింది, ధర్మశాస్త్రం నిన్ను శాపగ్రస్తునిగా చేసింది. ఎటువంటి శాపం అంటే మ్రాను మీద వ్రేలాడాలి. నీవు నేను కూడా మ్రాను మీద వ్రేలాడాలి. ఇప్పుడు యేసుప్రభువారు చేసిన పని ఏంటి అనంటే ఆ శాపం నుండి తప్పించడానికి, ఆ శిక్ష నుండి తప్పించడానికి, ధర్మశాస్త్ర వశము నుండి మనల్ని విడిపించడానికి ఆయన శాపగ్రాహిగా చేయబడ్డాడు. మన స్థానాన్ని తీసుకున్నాడు. మనకు బదులుగా మ్రానులో వ్రేలాడాడు, ఆ శిక్ష భరించాడు. ఏ ధర్మశాస్త్రం అయితే మన మీద నేరారోపణ చేస్తూ వచ్చిందో, మనల్ని శిక్షకు గురి చేస్తూ వచ్చిందో, ఆ ధర్మశాస్త్రమే ఏం చెప్తూ వచ్చిందో తెలిసిన బాలశిక్షకుడుగా ఉండి, ఒరే నా ద్వారా మీకు విమోచన రాదు, కానీ ఒక ఆయన రాబోతున్నాడు, ఆయన మిమ్మల్ని విమోచిస్తాడని క్రీస్తునొద్దకు అది మనల్ని నడిపించింది. ఇది నాన్న క్రీస్తుని గూర్చిన సంగతి ఎరిగి ఒక పాపి తన పాపం నుంచి విమోచించబడ్డానికి, ధర్మశాస్త్రాన్ని బట్టి వచ్చినటువంటి శాపగ్రస్తమైన స్థితి నుంచి తప్పించబడ్డానికి, అపవాది సంతతిగా పిలువబడుతున్నటువంటి నీవు దేవుని సంబంధి కావడానికి, దత్తపుత్రుడుగా నువ్వు చేయబడ్డానికి, ధర్మశాస్త్రం యొక్క శాపాన్ని భరించిన వాడు యేసయ్యని నువ్వు నమ్మితే చాలు. ఆ విశ్వాసం నిన్ను ఆయన బిడ్డగా చేస్తుంది, ఆయన కుమారుడుగా చేస్తుంది. ఒకవేళ నువ్వు ఆయన కుమారుడు అయితే నువ్వు భయపడాల్సినటువంటి అవసరత నీకు లేదు. ఎందుకు? నువ్వు ఎవరు అవుతావు? మళ్ళీ ఇప్పుడు చదవండి, గలతీ 3వ అధ్యాయం చివరి వచనం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులు. కనుక మొట్టమొదటిగా ఇది ఈ అనుభవంలోనికి నువ్వు రావాలి. పాపంలో ఉన్నావు, పాపాన్ని బట్టి ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలోనికి వచ్చావు. నిన్ను విడిపించేవాడు ఎవడు లేడు. ధర్మశాస్త్రానికి జాలి లేదు, ధర్మశాస్త్రానికి కనికరం లేదు, ధర్మశాస్త్రం నిన్ను వదిలిపెట్టదు. ధర్మశాస్త్రం నిన్ను శాపగ్రస్తునిగా చేసింది, ఆ నరక శిక్షకు నిన్ను పాత్రునిగా చేసింది, శిలువ మరణానికి పాత్రునిగా చేసింది. నిన్ను ప్రేమించిన ప్రభువు దాని నుంచి నిన్ను విడిపించడానికి ఆయన కూడా ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు. నీ స్థానం, నా స్థానం తీసుకున్నాడు, శిలువలో మరణించాడు, శాపగ్రాహిగా చేయబడ్డాడు. ఈనాడు ఆయన విశ్వాసం ఉంచగలి నాకు బదులుగా యేసు ప్రభు శిక్ష భరించాడని నువ్వు విశ్వసించగలిగితే నువ్వు ఆయన సంబంధిగా చేయబడతావు. అట్లు ఆయన సంబంధిగా నువ్వు చేయబడితే నువ్వు భయపడడానికి హేతువు లేదు. ఎందుకనంటే
ఆ అబ్రహాము దేవుడే నీ దేవుడు అవుతాడు. ఆ అబ్రహాము దేవుడు ఏమంటాడు అప్పుడు? ఏమంటాడు? నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తాడు. అది మొదటి విషయం. రెండవది మనం గమనిస్తే ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం అదే వచనం చదువుతాం. 24వ వచనం. ఆ రాత్రి యెహోవా అతని ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, నేను నీకు తోడయ్యున్నాను కనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను, ఎవరిని బట్టి ఆశీర్వదిస్తాడంటండి? నేను నిన్ను ఆశీర్వదిస్తాను డైరెక్ట్గా చెప్పచ్చుగా. ఏమంటున్నాడు? ఎవరిని బట్టి ఆశీర్వదిస్తాడంట? నా దాసుడైన అబ్రహామును బట్టి. అక్కడ అబ్రహాముకు ముందు తను ఒక సుగుణం రాస్తున్నాడు. ఏంటిది? ఒక విశేషణం ఉంది. ఏంటది? ఆయన దాసుడయ్యాడు. అబ్రహాము కూడా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటో తెలుసా అని చెప్తున్నాడు. అబ్రహాము నా దాసుడు కాబట్టి. ఇంకా స్పష్టంగా 4వ వచనంలో ఉంది చూడండి. 26వ అధ్యాయం 4వ వచనం. 26వ అధ్యాయం 4వ వచనం. ఏలైనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి, నీ తండ్రి అయిన అబ్రహాంతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి, ఈ దేశములన్నీ నీ సంతానమునకిచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనువులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను. చెప్పండి, ఎందుకు దేవుడు అబ్రహాముకి ఇచ్చాడంట ప్రమాణం? ఎందుకు ఆశీర్వదించాడంట? ఎందుకు ఈ భూలోకంలో ఉన్న సమస్త వంశం నీ మూలంగా ఆశీర్వదించబడతాయని చెప్పాడు? ఎందుకు ఈ లోక రాజ్యాలన్నీ నీవవుతాయని చెప్పాడు? నా మాట విన్నాడు అబ్రహాం. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో, నీ బంధువుల యొద్ద నుండి, నీ ఊరి నుండి, నీ దేశాన్ని వదిలిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాం చూపిన విధేయతను బట్టి దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాడు. ఆ అబ్రహాము చూపిన విధేయత యొక్క క్లైమాక్స్ ఎక్కడికి వచ్చింది అంటే 22వ అధ్యాయం చదవండి. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 16 నుంచి కొన్ని వచనాలు చదువుతాం. నీవు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందల ఇసుకల వలెను నీ సంతానం నిశ్చయంగా విస్తరింపచేస్తును. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేసినాను యెహోవా సెలవిచ్చెను. తర్వాత అబ్రాహాము తన పని వారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారండి? ఇప్పుడు ఇస్సాకు ఎక్కడికి వచ్చాడు? బెర్షెబాకు వచ్చాడు. ఇప్పుడు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇస్సాకా, నేను నిన్ను ఆశీర్వదించేది దేన్ని బట్టి తెలుసా? నీ ముఖం చూసి కాదు. ఎవరిని చూసి? మీ నాన్న ముఖాన్ని చూసి. ఎందుకు ఆశీర్వదిస్తున్నానో తెలుసా? నా మాట గాయకున్నాడు కాబట్టి. అందుకే అబ్రహాంతో దేవుడు నిబంధన చేశాడు, ప్రమాణం చేశాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాంతో చేసినటువంటి నిబంధనలోనికి ఇస్సాకు రావాలంటే ఎలా వస్తాడు? ఎలాగొస్తాడు అని అంటే రిలేషన్షిప్ ఉంటే చాలు వచ్చేస్తాడు. ఎవరైతే? అబ్రహాం కుమారుడైతే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం అబ్రహాం సంతతి అయితే, అబ్రహాం కుమారులమైతే రెండోది మనకు దొరికే ఆశీర్వాదం ఏంటి చెప్పండి? అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధనలో మనకు కూడా పాలిభాగత్వం దొరుకుతుంది. అలాగైతే క్రొత్త నిబంధనలోనికి వస్తే ఈ దినాన క్రీస్తు సంబంధులమైన మనమే అబ్రహాం సంతానంగా ఎంచబడుతున్నాం కదా. గలతీ 3వ అధ్యాయం చివరి వచనంలో చదువుకున్నాం.
క్రీస్తు సంబంధులైతే మీరు అబ్రహాము సంతతి వారు అని చెప్పాడు. అలాగైతే ఇప్పుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి చూపిన విధేయతను బట్టి ఆయన తండ్రి అయిన దేవుడు తన కుమారునితో నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏ నిబంధన? దాన్ని మనం క్రొత్త నిబంధన అంటాం. మత్తయి సువార్త 26-28 చెప్తాడు, ఇది నా రక్తం, అనేకుల పాపక్షమాపణ నిమిత్తం చిందించబడుచున్న నిబంధన రక్తం అని చెప్తున్నాడు. మనతో తండ్రి అయిన దేవుడు ఇది నా నిబంధన చేశాడు. ఎవరిని బట్టి నిబంధన చేశాడు? దేన్ని బట్టి మనం నిబంధనలోనికి వచ్చాం? మనం ఏ పుణ్యకార్యం చేయలేదండి. ఆ నిబంధనలోనికి రావడానికి మనమేమి సాధించిందేమి లేదు. ఎవరు సాధించారు? ఎవరు చూపారు విధేయత? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి చూపిన విధేయతను బట్టి. అబ్రహాముతో అన్నాడు కదా, నీవు నా మాట వింటివి గనక భూలోకంలో ఉన్న వంశాలన్నీ నీ మూలంగా నీ సంతతి మూలంగా ఆశీర్వదించబడతాయని ప్రమాణం చేస్తున్నాను అని చెప్పాడు. ఈ దినాన తండ్రి అయిన దేవుడు మనతో దేని బట్టి ప్రమాణం చేస్తున్నాడు అని అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి చూపిన విధేయత. అబ్రహాం విధేయత చూపించాడు కానీ తన కుమారుని లిటరల్గా అర్పించలేదు బలిపీఠం మీద. కానీ కుమారుడైన యేసుప్రభువారు తండ్రికి విధేయత చూపాల్సి వచ్చినప్పుడు తన ప్రాణాన్ని సిలువలో పణంగా పెట్టాల్సి వచ్చింది. అందుకే యేసుప్రభువారి యొక్క త్యాగం అబ్రహాము కంటే ఎక్కువైనటువంటి త్యాగం. తాను చూపినటువంటి ఆ విధేయత. ఆయన నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించాను. వెంట్రుకలు పెరికివేయ వారికి, ఉమ్మివేయ వారికి నా ముఖాన్ని దాచుకోలేదు. ఇది కుమారుడైన యేసుప్రభువారు చెప్పినటువంటి మాటలు. ఈ దినాన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తున్నాడంటే, అబ్రహాం సంతతిగా నిన్ను నన్ను ఎంచుతున్నాడు అనంటే, అబ్రహాం పొందిన ఆశీర్వచనం అన్ని జనులమైనటువంటి మనకు కూడా కలుగుతుంది అనంటే కారణం మన విధేయత కాదు, మన పక్షంగా కుమారుడైన యేసుప్రభువారు చూపిన విధేయతను బట్టి ఇది నా నిబంధనలలోనికి మనం చేర్చబడుతున్నాము. అందుకే చూడండి, ఎక్కడైనా కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజల మొరలను ఆలకించాల్సి వచ్చినప్పుడు ఈ మాట రాయబడుతుంది. ఉదాహరణకు నిర్గమకాండం 2వ అధ్యాయం. నిర్గమకాండం 2వ అధ్యాయం 24-25 వచనాలు అందరికి కలిసి చదువుతాం. 24-25 వచనాలు. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను, ఎవరితో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడంట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు ఇశ్రాయేలీయుల మీద ఆ తర్వాత వచ్చినాం. దేవుడు ఇశ్రాయేలును చూచెను. ఇది నా దేవుడు నిన్ను చూడాలంటే, దేవుడు నిన్ను లక్ష్యం చేయాలనంటే దానికి మూలమేంటి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన. ఆ నిబంధనలోనికి నువ్వు నేను రావడం ఎంత గొప్ప ఆధిక్యత. ఇస్సాకును భయపడవద్దని అభయమిస్తున్నప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇస్సాక, మొదట నువ్వు అబ్రహాము సంతతి కాబట్టి నేను నీకు తోడుగా ఉంటాను. రెండవది, అబ్రహాంతో నేను చేసిన నిబంధనను బట్టి నేను నీకు తోడుగా ఉంటాను. ఇది మన ప్రభువు మనకు తోడుగా ఉంటాడు అన్నదానికి ఎంత గొప్ప భరోసా ఇస్తుందో చూడండి. ఒకవేళ మన సుగుణాల మీద ఆధారపడి ఉంటే, మన స్టేటస్ మీద ఆధారపడి ఉంటే, మన నీతి మీద ఆధారపడి ఉంటే చాలాసార్లు మనం అనుమానించేదానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ నా నీతిని నేను ఒకసారి ఆలోచన చేసుకున్నప్పుడు, నేను ఎంత నీతిగా బ్రతుకుతున్నానన్న విషయాన్ని గురించి ఆలోచన చేసుకుని ఒకసారి పరిశీలన చేసుకుంటే ఎన్ని లోటుపాట్లు కనపడతాయి నాలో, ఎన్ని లొసుగులు కనపడతాయి. ఒకవేళ దాని ఆధారంగా ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకునే విషయం వస్తే చాలా పర్యాలు ప్రభు సన్నిధిని నేను పోగొట్టుకోవాలి.
ఆయన నాకు తోడుగా ఉండడు. ఈ దినాన ఆయన దేని బట్టి నాకు తోడుగా ఉంటున్నాడు అని అంటే, నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ఆయన నిబంధనలోనికి చేర్చడానికి తాను తండ్రికి చూపిన గొప్ప విధేయతను బట్టి ఈ దినాన ఆయన నిబంధనలో చేరిన ప్రజగా నేను చేయబడ్డా. అందుచేత ఆ దినాన ఈ సాకుకు అభయం ఇచ్చిన దేవుడు యేసు ప్రభునందలి విశ్వాసము ద్వారా అబ్రహాం సంతానంగా చేయబడిన మన అందరికీ కూడా అదే అభయం ఇస్తాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మారనివాడు, మార్పు చెందనివాడు. ఇది నా దేనికి భయపడుతున్నావు? నువ్వు ఎవరివి? అబ్రహాం సంతతి, అది గుర్తుపెట్టుకో. రెండవది, నువ్వు ఎవరివి అంటే నిబంధనలో చేర్చబడినటువంటి వాడు. 25వ వచనం, ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం అందరం కలిసి చదువుతాం. 25వ వచనం, అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. ఇస్సాకు తాను ఏం తలస్తూ వచ్చాడు? తన అభివృద్ధి పొందడానికి గెరారు యొక్క సారవంతమైన భూమి, గెరారు బావుల నీళ్లు, దాన్ని బట్టి నేను అభివృద్ధి పొందుతున్నాను. ఇప్పుడు తనకున్న భయం ఏంటి? అక్కడి నుంచి వదిలిపెట్టి వచ్చేసాను, నేను ఎలా ఆశీర్వదించబడతాను, నేను ఎలా ఆశీర్వదించబడతాను, అది తనకున్న భయం. ఇప్పుడు ప్రభు ఇస్తున్నటువంటి భరోసా ఏంటంటే, ఇస్సాక నువ్వు అభివృద్ధి పొందడానికి ఆ సారవంతమైన భూములు కాదు, ఆ నీళ్లు కాదు, కారణం ఎవరు? నేను నీ దేవుడను, నీకు తోడై ఉన్నాను కాబట్టి, నువ్వు అబ్రహాం సంతతి కాబట్టి, ఆ నిబంధనలో చేరినటువంటి వ్యక్తివి కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఆ తర్వాత మూడోది మనం ఇక్కడ గమనిస్తే, ఇస్సాకు ఆశీర్వదించబడ్డానికి ఉన్న మూడో కారణం ఇక్కడ కనపడుతుంది. చూడండి, ఇక్కడ మనకు 3 విషయాలు కనపడతాయి, 3 సంగతులు. చెప్తారా ఏంటవి? అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. ఏమేమి ఉన్నాయి? బలిపీఠం, ప్రార్థన. బలిపీఠమే ప్రార్థన, బలిపీఠం వేసిందే ప్రార్థన కొరగా. గుడారం, బావి. ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీల్లో ఏది ముందుంది? బలిపీఠం, తర్వాత గుడారం, తర్వాత బావి. మనం ఆశీర్వదించబడాలంటే ఈ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఉంటే చాలు. మనమే ఒకవేళ ఉంటే ఈ మూడింట్లో ఏది ముందు వేసి ఉండేవాళ్ళం? చెప్పండి. ముందు గుడారం వేసుకునేవాళ్ళం, తర్వాత బావి తవ్వుకునేవాళ్ళం, స్థిరపడిన తర్వాత బలిపీఠం కట్టేవాళ్ళం. కానీ ఇస్సాకు ఆర్డర్ ఆఫ్ మెరిట్స్ చూడండి. మొదట బలిపీఠం అంటే దేవుడు మొదట, తర్వాత తన నివాసం, ఆ తర్వాత తన చేతుల కష్టార్జితం. అది ఆలోచించాలి. తన చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడ్డానికి, బావి త్రవ్వినప్పుడు నీళ్లు రావటానికి కారణం ఏంటి? ఆశీర్వాదానికి కారణం ఏంటి అని అంటే, తను ఏం చేశాడు? మొదట బలిపీఠం కట్టాడు. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 30 వచనం మనందరికీ బాగా తెలుసు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఎందుకు చాలా పర్యాలు మనం గొప్పోళ్ళం కాలేము ఇస్సాకులాగా? ఎందుకు ఆశీర్వదించబడ్డం లేదు? నువ్వు అబ్రహాం సంతానం కాదా? నిబంధనలో చేరినటువంటి ప్రజ కాదా నువ్వు? మరి వాళ్ళు అంత ఆశీర్వదించబడినప్పుడు నువ్వెందుకు ఆశీర్వదించబడడం లేదు? కారణం, మన జీవితాల్లో ప్రభువుకు ప్రథమ స్థానం ఇవ్వడం లేదు. మన అవసరతలన్నీ చూసుకున్న తర్వాత, మన ఇల్లు చూసుకున్న తర్వాత, మన పొలం పనులు చూసుకున్న తర్వాత, మన చేతుల కష్టార్జితాన్ని చూసుకున్న తర్వాత, సమయం దొరికితే, అది కూడా ఏదైనా జ్ఞాపకం వస్తే
అప్పుడు దేవుని ఇల్లు, అప్పుడు బలిపీఠం. దాని గురించి ఆలోచిస్తున్నాం. అందుకే నీ జీవితం ఆశీర్వదించబడడం లేదు. ఆశీర్వదించబడ్డానికి మూలం ప్రభువు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యం కలగాల. ఫస్ట్ ప్లేస్ ఆయన ప్రథముడు, అద్వితీయుడు, ద్వితీయుడు కానివాడు. రెండవ స్థానం కానీ మూడవ స్థానం కానీ మరి ఏ స్థానంలో కూడా ఆయన ఫిట్ కాడు. ఆయన ఫిట్ అయ్యేది ఫస్ట్ స్థానంలోనే, ప్రథమ స్థానంలోనే. అక్కడ పెడితేనే అక్కడ సరిపోతాడు ఆయన. ఘనపరిచి చూడు ఆయన్ని, ఆయనను గొప్ప చేసి చూడు, ఆయనకి ఇవ్వాల్సిన ప్రథమ స్థానం ఇచ్చి చూడు. నువ్వు ఎలా ఆశీర్వదించబడతావో నీకు అర్థమవుతుంది. నువ్వు ఉన్న ప్రదేశాలు కాదు, అనుకూల పరిస్థితులు కాదు, సారవంతమైన భూములు కాదు, నువ్వు అనుకుంటున్న వనరులు కాదు నిన్ను రక్షించేది, గొప్ప చేసేది. నిన్ను గొప్ప చేసేది నువ్వు ప్రభుని ఎంత గొప్ప చేస్తావన్న దాని మీద ఆధారపడి ఉంది. నీ జీవితంలో ఆయనకు ప్రథమ స్థానం ఉందా? వాళ్ళ నాన్నగారి దగ్గర నేర్చుకున్నాడు. వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, ముందు అబ్రహాం ఎక్కడికన్నా పోగానే ఏం చేసేవాడు? బలిపీఠం కట్టేవాడు. ఇస్సాకు నేర్చుకున్నాడు. మనం కూడా అబ్రహాం సంతానమే. మా నాయన అబ్రహాం, మా నాయన అబ్రహాం, మా నాయన అబ్రహాం. మేము అబ్రహాం సంతానం అంటే యేసయ్య అంటాడు, అబ్రహాం సంతానం అయితే అబ్రహాం క్రియలు చేయాలి కదా. అబ్రహాం ఏమో బలిపీఠం కట్టేవాడు. మీరు ఏ పీఠాలు కడుతున్నారు? మీకు మీరే పీఠాలు కట్టుకొని మిమ్మల్ని మీరు కనపరుచుకుంటా ఉంటే ఎట్లా నేను మిమ్మల్ని ఆశించాను? ఎలాగ మీరు అబ్రహాం సంతానం అన్నదానికి రుచు. ఇస్సాకు తన తండ్రి ద్వారా నేర్చుకున్నాడు ఆయనని గనపరిచేది. రెండవది, ఆశీర్వదించబడ్డానికి ఉన్నటువంటి రెండవ మూలం ఏంటనంటే, తన గుడారాన్ని అక్కడ వేశాడు. ఎక్కడ? బెయేర్షెబాలో తన గుడారాన్ని వేశాడు. గుడారాన్ని వేయడం మన స్థిర జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. అంటు కట్టబడిన జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభులోనికి వచ్చిన తర్వాత మన అభివృద్ధి దేని మీద ఆధారపడి ఉంది? యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచుండునో వాడు బహుగా ఫలిస్తాడు. గుడారం అనేది మన ప్రభులో మనం నిలిచుండే స్థితిని గురించి మాట్లాడుతుంది. హీ స్టేడ్ దేర్, అక్కడ నిలిచున్నాడు. ఇది నాన్న యేసు ప్రభువుని ఎరుగుట ఒక ఎత్తు, యేసు ప్రభువు నందు నిలిచి ఉండుట మరొక ఎత్తు. ఆశీర్వాదాలు ఆయన యందు నిలిచుండుట ద్వారా కలిగేవి. ఆయన ఎరిగినంత మాత్రాన సరిపోదు. నాలో నిలిచి ఉండని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ఆర్ యు అబైడింగ్? ఆయనలో నిలిచి ఉంటున్నావా? ఇస్సాకుకు ప్రభు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఇస్సాకా, నీ ఆశీర్వాదం నాకెంత ప్రథమ స్థానం ఇస్తావన్న దాని మీద ఆధారపడి ఉంది. ఇస్సాకా, నీ ఆశీర్వాదం, నీ ఫలభరితమైన స్థితి, నువ్వు వర్ధిల్లడం అనేది దేని మీద ఆధారపడి ఉంది అంటే, నాలో ఎంత నిలిచి ఉంటావు, స్టాండ్ అవుతావు, నాలో నుండి ప్రవహిస్తున్న జీవాన్ని ఎంత తీసుకుంటావు అనే దాని మీద ఆధారపడి ఉంది. ఎక్కడుంటున్నావు నువ్వు? ప్రభులో నిలిచి ఉన్నావా? ప్రభు జీవం నీలో ప్రవహిస్తూ ఉందా? వృద్ధి ఎందుకు రావటం లేదు? ఫలభరితమైన స్థితికి ప్రయాసపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఫలభరితమైనటువంటి స్థితికి నిలిచి ఉంటే చాలు. మీరు ఎక్కడన్నా చూసారా? ద్రాక్ష తోటకు వెళ్ళి ఆ తీగలన్నీ మూలుగుతూ ఉండేది, కష్టపడుతున్నట్టుగా మూలుగుతూ ఉన్న తీగలను ఎక్కడన్నా చూసారా? ద్రాక్ష తోటలు సైలెంట్గా ఉంటుంది. ఒక 3 months తర్వాత మీరు వెళ్ళి చూస్తే నెమ్మదిగా ఏమొస్తుంటాయి, దానికి పూలు వస్తూ ఉంటాయి. ఇంకొక నెల 2 నెలలు ఆగి వెళ్ళి చూస్తే
ద్రాక్ష గుత్తులు ఎలాగొచ్చినాయి? ఇది ఏం కష్టపడలేదే, కనీసం అని మూలగలేదే, ఎట్ట వచ్చింది అని అంటే ఏమీ లేదు. అది ఊరికే ద్రాక్ష వల్లిలో ఏమై ఉంది, నిలిచింది అంతే. నీ ఫలభరితమైన స్థితికి స్ట్రైవ్ చేసేదైతే అది దేవుని వలన కలిగేది కాదు. కష్టపడి నువ్వు సంపాదించేదైతే దేవుని వలన కలిగేది కాదు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణంను కాపాడని ఎడల దానికి కావలికాయ వారు మేలుకొని ఉంటే వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా మీరు వేకువనే లేచి చాలా రాత్రి వరకు కష్టపడచ్చు, మీ కష్టార్జితం తినుచుండుట వ్యర్థం. తన ప్రియులు నిద్రించుండగా అని వారికి ఇస్తాం. ఆయనలో నిలిచుంటే చాలు, ఫలించడం ప్రారంభిస్తాం, వృద్ధి పొందడం ప్రారంభిస్తాం. ఎప్పుడైతే ఆయనలో మనం నిలిచుంటామో వెంటనే ఇప్పుడు న్యూస్ వస్తూ ఉంది. ఏం న్యూస్ వస్తుంది? బావి తవ్వడానికి వెళ్ళిన దాసులు పరిగెట్టుకొని వచ్చి, అయ్యా మాకు నీళ్లు కనపడ్డాయి అంటే అర్థమేంటి చెప్పండి? మా కష్టానికి ఏమొచ్చింది? ఫలితం వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. అందుకే దానికి పేరు పెడుతున్నాడు. ఏమంటున్నాడు? బెయేర్షెబా. బెయేర్షెబా. నేను ఎక్కడైతే నా ప్రభుతో నేను ప్రమాణం చేసుకున్నానో, నేను ఎక్కడైతే ప్రజలతో ప్రమాణం చేసుకున్నానో అక్కడ ఏం జరిగింది? నీళ్లు పుట్టినాయి. దానికి బెయేర్షెబా అనేటువంటి పేరు పెట్టాను. ఇది నా నీ జీవితంలో రైట్ ప్రియారిటీస్ ఉన్నాయా? నీ ప్రభువుకు ప్రథమ స్థానం ఇస్తున్నావా? నీ ప్రభువులో నిలిచి ఉండేదానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో కాపురం ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అలాగైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు భయపడాల్సినటువంటి హేతువేమి నీకు రాదు. ఏ అభివృద్ధి కొరకైతే, ఏ సంపద కొరకైతే, ఏ ఐశ్వర్యం కొరకైతే, ఏ వృద్ధి కొరకైతే తపన పడుతున్నావో బహు సులభంగా నీకు లభ్యమవుతుంది. అది ఆ ప్రభు నీకు ప్రసాదిస్తాడు. చివరిగా ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం 2వ వచనం అందరికి కలిసి చదువుతాం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను. ఇక్కడ మరొక రహస్యం మనకు కనపడుతుంది. ఆయన మనకు తోడై ఉండి మనల్ని ఆశీర్వదించాలని అంటే ప్రభు చెప్పిన మాట చొప్పున మనము నడుచుకోవాలి. తన తండ్రి అయినటువంటి అబ్రహాం చూపిన విధేయత ద్వారా దేవుడు తనతో చేసిన నిబంధనలో పాలిభాగత్వం తనకు దొరికింది. అంటే నిబంధన ద్వారా కలిగే ఆశీర్వాదాలకు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ప్రయాసపడ్డారు? కుమారుడైన యేసుప్రభువు వారు విధేయత చూపాడు, దానివల్ల ఆశీర్వాదం వస్తుంది. కానీ వ్యక్తిగతమైన జీవితంలో మన ఆశీర్వాదానికి మన విధేయత ఏం కావాలి? కంటిన్యూ కావాలి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీ నాన్న నాకు లోబడ్డాడు, నా కట్టలను అనుసరించి నడుచుకున్నాడు, అందుకే మీ నాన్నగారితో ప్రమాణం చేశాను. లెర్న్ ఆఫ్ మీ, నా ఇది నేర్చుకో. ఏం నేర్చుకోవాలి? నువ్వు కూడా నా మాట వినడం నేర్చుకో. ఇక్కడ ఇస్సాకుకు 2 విషయాలు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి విషయం, ఐగుప్తుకు మాత్రం వెళ్ళవద్దు. ఐగుప్తుకు మాత్రము వెళ్ళవద్దు అంటే ఇది దేని జ్ఞాపకం చేస్తుంది చెప్పండి? పాపంలో మరలా నువ్వు చిక్కుపడవద్దు. గలతీ 5వ అధ్యాయం 1వ వచనం చూడకుండా చెప్తారా? దేవుడి స్వాతంత్రము మీకు అనుగ్రహించున్నాడు, మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకోవద్దు. కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయకూడదు. ఒకసారి మీరు దాని కింద ఉన్నారు, దాని నుంచి నేను మిమ్మల్ని విడిపించాను, స్వతంత్రులుగా చేశాను, మళ్ళా ఐగుప్తుకు తిరిగి వెళ్ళవద్దు. రెండవది ఆయన ఇచ్చేటువంటి హెచ్చరిక ఏంటంటే, ఈ దేశమందు పరవాసిగా ఉండు. ఈ దేశంలో నువ్వు ఎంత ఆశీర్వదించబడినా, భౌతికంగా నువ్వు ఎంత దీవించబడినా, నీ మనసంతా ఏముండాలి?
నీ మనసంతా ఏముండాలి? నేను పరవాసిని, నేను పరవాసి. నా చిన్నతనంలో నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వాడికి హార్మోనియం నేర్చుకోవాలని మహాపిచ్చి, హార్మోనియం నేర్చుకోవాలని మహాపిచ్చి. నేను చిన్నోడే, వాడు చిన్నోడే కాబట్టి మాకంత ఏ పాట నేర్చుకోవాలిరా, ఏ పాట మొదలు పెడదా అంటే ఆడన్నాడు, అరే పరవాసిని జగమున్న ప్రోగ్రాం పోయి ఆరంభమే ఆ పాట. దాని గురించి ఏం ఆలోచించలేదు మేము. వాడు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. సరే నేను నేర్పిస్తా ఉన్నాను, వాడు నేర్చుకున్నాడు ఆ పాట. ఇక చూడు, వాడికి ఆ పాట వచ్చేసరికి ఎంత సంతోషం అంటే కూర్చుంటే లేస్తే అదే పాట, ఇంట్లో పాడుతుంటే వాళ్ళ అమ్మకు ఒకరోజు కోపం వచ్చేసింది. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది, ఒకడే చాలా కాలం తర్వాత పుట్టాడు వాడు, ఒక్కడే. ఏమొచ్చిందిరా నీకు వైరాగ్యం, పద్దాక ఆ పాట పాడతాడు. వాళ్ళ అమ్మ ఉద్దేశం ఏంటంటే వీడు ఎక్కడ పోతాడు అని. నిజంగానే పరవాసులము అని చెప్తాం, కానీ ఆ పాట పాడితే ఎంత బాధ మనకు. అదే సంతోషమేనా పరవాసి అని చెప్పుకోవడానికి? ఈ లోకంలో నిజంగా పరవాసిగానే ఉన్నావా? యాకోబుతో అంటున్నాడు, ఇస్సాకుతో అంటున్నాడు ప్రభు, ఆ దేశమందు పరవాసిగా నివసించు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8, 9, 10 వచనాలు కలిసి చదువుకుంటాను. 8, 9, 10 వచనం. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనున్న ప్రదేశమునకు బయలువెళ్ళును, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగక బయలువెళ్ళును. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టు వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము. ఇది మన జీవితాల్లో రావాలా? భౌతికంగా ప్రభు మనల్ని ఎంత ఆశీర్వదించినా, ఆయన మనకు తోడుగా ఉండి ఎంత మనల్ని దీవించినా, భౌతికమైన ఆస్తిపాస్తులు కానీ ఇంకేదైనా కానీ మనల్ని ఏం చేయకూడదు? మనల్ని హోల్డ్ చేయకూడదు, అది మనల్ని బంధించకూడదు. స్వతంత్రులుగా మనం ఉండాలి. వాగ్దత్త దేశంలోనికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏదైతే భౌతికంగా దేవుడు వారికి వాగ్దానం చేశాడో పాలుతేనెలు ప్రవహించే దేశంలోనికి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆ దేశంలో నివసిస్తూ కూడా అబ్బా వచ్చాం కదా, ఇది మన స్వాస్థ్యం కదా, ఇంకా నిరభ్యంతరంగా ఉందామన్నట్టుగా జీవించలేదు. అక్కడ కూడా టెంట్లు వేసుకున్నారంట, అక్కడ కూడా గుడారాలు వేసుకొని ఏమని చెప్తున్నారు చెప్పండి? మేము యాత్రికులము పరదేశం. ఈ గమనంలో మనం బ్రతకాలి. భూమి మీద బ్రతికినప్పుడు ప్రభు నిన్ను ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు నిన్ను ఆ చిరగృహానికి ప్రభు పిలిచినా, ఇదిగో ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను, ఏది నన్ను బంధించలేదు, నా ప్రాణం ఈ లోకంలో ఉన్న దేని చేత ముడిపెట్టబడలేదు, ఐఎమ్ ఫ్రీ, నువ్వు నన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలిగే పరిస్థితి ఉండాలి. ఇస్సాకుతో ప్రభు అంటున్నాడు, పరవాసిగా బ్రతుకు ఆ దేశంలో. ఈ లోకంలో మనం పరవాసులను గుర్తుపెట్టుకోండి. స్థిర నివాసం మనకు లేదు, ఓ దినాన్ని వదిలిపెట్టిపోవాలి. అందుచేత దేని చేత బంధించబడవద్దు, దేని మీద మక్కువ పెంచుకోవద్దు, దేన్ని నీ హృదయాన్ని పెనవేసుకునేటట్టుగా చూడవద్దు. ప్రభు పిలిస్తే ఇదిగో ప్రభు వచ్చేస్తున్నాను అన్నట్టుగా స్వతంత్రంగా వెళ్ళిపోగలిగిన స్థితిలో ఉండాలి. అబ్రహాము వెండి బంగారాలు పశువులు కలిగి మిక్కిలి ధనవంతుడే, కానీ దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ వచ్చాడు. కనుక అలాంటి వారికి ప్రభువుగా ఉంటాడు, అలాంటి వారికి ఆయన దేవుడుగా ఉంటాడు. క్రిందికి వస్తే వాళ్ళ గురించి రాస్తాడు, వారి దేవుడని అనిపించుకోవటానికి నేను నీకు తోడుగా ఉండేదే కాదు, నీ దేవుడుగా ఉండేదాని విషయంలో ఆయన గర్వపడతాడు.
ఆయన సిగ్గుపడడు, నిన్ను ఆదుకుంటాడు, అభయమిస్తాడు, భయపడవద్దంటాడు, ఆశీర్వదిస్తాడు, విస్తరింపజేస్తాడు, నీ ప్రాణాన్ని కాపాడుతాడు. నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ప్రార్థన చేసుకుంటాను.